బీహార్ అధికార పీఠం మళ్లీ ఎన్డీఏదేనని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మహాగఠబంధన్ పై భారీ మెజార్టీతో అధికార కూటమి విజయం సాధిస్తుందని పేర్కొన్నాయి. ఇక తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ప్రశాంత్ కిషోర్ పార్టీకి తీవ్ర నిరాశే మిగులుతుందని తేల్చాయి. బీహార్లో బీజేపీ, జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో అధికారం చేపట్టే అవకాశాలున్నాయని 9 సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు స్పష్టం చేశాయి. నితీష్, మోదీ, నిమో ఫార్ములా ఎన్డీఏకు అనుకూలించిందని సర్వేలు అభిప్రాయపడ్డాయి. బీహార్లో ఈ నెల 6, 11న 2 దశల్లో పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఎంజీబీ కూటములు హోరాహోరీగా ప్రచారం చేశాయి. ప్రస్తుతం సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ కు ఇవే చివరి ఎన్నికలని భావిస్తున్నారు. ఆయన 19 ఏళ్లకు పైగా బీహార్ ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించారు. ఇక లాలూ ప్రసాద్ ఆర్జేడీ బాధ్యతలను తన కుమారుడు తేజస్వీ యాదవ్ కు అప్పగించారు. ఆయన్ను ఎంజీబీ సీఎం అభ్యర్థిగా నిర్ణయించారు. ఎన్డీఏ, ఎంజీబీ నేతలతో పాటు ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ తరపున విస్తృత ప్రచారం నిర్వహించారు. బీహార్లో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఈ నెల 14న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి. అధికార ఎన్డీఏకు బీహారీలు మరోసారి పట్టం కట్టనున్నట్లు దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. అధికారం చేపట్టడానికి 122 సీట్లు అవసరం కాగా ఎన్డీఏకు 130కి పైగా సీట్లు వస్తాయని తెలిపాయి. ఎంజీబీకి గరిష్టంగా 108 సీట్లు వచ్చే అవకాశమున్నట్లు వెల్లడించాయి. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జేఎస్పీ ప్రభావం దాదాపు శూన్యమేనని పేర్కొన్నాయి. ఈ పార్టీకి సీట్లు కష్టమేనని తేల్చాయి. దాదాపుగా అన్ని సర్వే సంస్థలు ఎన్డీఏ కూటమికి 130కి పైగా సీట్లు వస్తాయని తెలిపాయి. నితీష్ కుమార్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళా రోజ్గార్ యోజన కింద 1.25 కోట్ల మంది మహిళలకు 10,000 నగదు పంపిణీ చేయడం ఎన్డీఏ విజయానికి దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అగ్రవర్ణాలు, ఎస్సీలు, ఎస్టీలు, ఈబీసీ వర్గాల మద్దతుతో ఎన్డీఏ ఆధిక్యంలో ఉండగా ముస్లింలు, బౌద్ధులు, బీసీ సామాజిక వర్గాల్లో అధిక శాతం ఎంజీబీ వైపు నిలిచారని విశ్లేషిస్తున్నారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ నినాదం బీహార్లో ఓట్లను రాబట్టలేకపోయిందని పేర్కొంటున్నారు. నిరుద్యోగం, వలసలు వంటి అంశాలను ఎంజీబీ ప్రచార అస్త్రాలుగా చేసుకున్నా యువత ఆదరించలేదని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 66.91% పోలింగ్ నమోదైంది. ఈ నెల 6న జరిగిన తొలి విడతలో 121 సీట్లకు, మంగళవారం మలి విడతలో 122 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. 2 విడతల్లో కలిపి 66.91% పోలింగ్ నమోదైందని ఈసీ తెలిపింది.